శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సోమపుత్రి జాంబవతి కథ. ప్రియుడైన శిష్యునికి ఎంత చెప్పినా గురువు తనివి తీరదు. గరుడ, నీకిప్పుడు నా ప్రియపత్ని జాంబవతి కథ వెల్లడిస్తాను విను. కిందటి జన్మలో ఆమె శ్రీ సోముని పుత్రిక. ఆయన నిరంతరం విష్ణుసేవలే చేసేవాడు. ఆయన పుత్రిక తండ్రిని అనుసరించేది. ఆమె నిత్యము పురాణాలు వినేది. ప్రతి క్షణం భగవత్ స్మరణ చేసేది. ఆయన చరణాలకు అవకాశం ఉన్నప్పుడల్లా వందనాలు చేసేది. విష్ణుసేవతోడిదే జీవితం అన్నట్టు కాలం గడిపేది. మెల్లమెల్లగా క్రమక్రమంగా జాంబవతి మనసులో ఆధ్యాత్మిక జ్ఞానం గూడు కట్టుకోసాగింది. ఈ సంసారం శాశ్వతం కాదని, సుఖదుఖాలు మాయాకల్పిత విన్యాసాలన్నీ ఆమెకు అవగతమైంది. భగవత్ ప్రేమతోనే జీవిస్తూ ఆయనకు అంకితంగానే అన్ని పనులు చేస్తూ ఉండడంలో ఉన్న ఆనందం మరెక్కడా లేదని ఆమెకు తెలిసి వచ్చింది. ఆమె మాటలో భగవంతుని నామము గుణకథనము తప్ప వేరొకటి వినవచ్చేది కాదు. ఆమె కన్నులు నిత్యము ఆయన్నే అన్వేషిస్తూ ఆయన కోసమే వేచి చూస్తూ ఉండేవి. చెవులు విష్ణుదేవుని మాట వినడానికి సిద్ధంగా ఉండేవి. ఆమె చేతుల నిండా నిత్యము కృష్ణార్చనకు సంబంధించిన సంభారాలే ప్రకాశించేవి. ఆమె పాదాలు నిత్యము హరికి ప్రదక్షిణ చేయడానికే ప్రయత్నించేవి. హృదయంలో ఆమె నింపుకున్న కోరిక ఒకటే, నేను శ్రీ స్వామి చరణదాసిని కావలను, అంతే. ఆమె కార్యాలన్నీ శ్రీహరి వైపే కదిలేవి. ఆ పని పూర్తి కాగానే దానిని ఆమె భగవంతునికే సమర్పించేది. బ్రాహ్మణులను, సంతులను జాంబవతి హరిస్వరూపులనుగా భావించి నిత్యం పూజించేది. ఒకనాడు ఆమె తండ్రి శ్రీసోముడు తీర్థయాత్రలకు పోవ సంకల్పించాడు. జాంబవతి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆమె ఎప్పటినుంచో భగవంతుడు వివిధ లీలలను ప్రదర్శించిన యాత్రాస్థలాలు ఆయన అదృశ్య రూపంలో నెలకొని ఉంటాడని, ప్రతీతమైన క్షేత్రాలను సేవించాలని అనుకునేది. సోముడు శ్రీనివాసుని దర్శనానికి పోదామనుకుంటున్నాడని విని ఆమె ఆనందంతో పరవశించిపోయింది. శ్రీనివాసుని పట్ల మధుర భక్తిని మదిలో పెంచి పోషించిన అరుదైన అతివ జాంబవతి. శేషాచలంపై తన ప్రియతముని కనుల నిండా నింపుకోగలను అన్న భావము ఆమెను నిలవనీయలేదు. ఆమె తండ్రి కూడా సంపూర్ణ భక్తి తత్పరుడే. ఇరువరి ఉత్సుకత అనిర్వచనీయమే. యాత్ర ప్రారంభమైంది. తండ్రి కూతుర్లిద్దరికీ భక్తి పారవశ్యమే. వారి పాదాలు అప్రయత్నంగానే ముందుకు సాగిపోయాయి. వారి కులగురువు సద్గురు జైగీషవ్య మహర్షి ఆజ్ఞ మేరకు సోముడు కపిలతీర్థాన్ని చేరగానే శిరోమండనం చేయించుకుని స్నానం చేసి తీర్థ శ్రాద్ధాన్ని నిర్వహించాడు. వివిధ ప్రకారాల దానాలు ఇచ్చాడు. తర్వాత గురువుగారు వారికి వెంకటాద్రి యొక్క మహత్వాన్ని వినిపించాడు. యాత్రికుల మనసులో శ్రద్ధాతిరేకములు కాగా వారు మిక్కలి ప్రేమగా ఆ పవిత్ర పర్వతాన్ని అధిరోహించసాగారు. గురువుగారు వారికి నారద, ప్రహ్లాద, పరాశర, పుండరీకాది మహాభాగవతోత్తముల పుణ్యకథలు వినిపిస్తూ వెళ్ళసాగాడు. ఇవి కాక నామరసాస్వాదన ఉండనే ఉంది కదా. నిజం చెప్పాలంటే వారు నడవడం లేదు. ఆనంద రసాబ్దిలో దిగి నిలబడితే ఆ తరంగాలే వారిని ముందుకి కొనిపోతున్నాయి. జాంబవతి ఆనందానికి అంతే లేదు. దారిలో వారికి ఒక మనోరమమైన తీర్థం కలిగింది. జాంబవతి, గురుదేవ, ఇది ఏ తీర్థం? ఇక్కడెవరో పరమభాగ్యశాలినే భగవంతుడు అనుగ్రహించినట్లు అనిపిస్తోంది. ఎవరు వారు అని అడిగింది. ప్రసన్నుడైన గురుదేవులు ఇలా ప్రవచించారు. అమ్మ, దీని పేరు నారసింహ తీర్థం. భక్తరాజు ప్రహ్లాదుడు శ్రీనివాసుని దర్శించడానికి ఇక్కడికి విచ్చేశాడు. అతనితో పాటు కొందరు మిత్రులు కూడా వచ్చారు. వారు దైత్యులే అయినా భక్తులు. వారు ప్రహ్లాదుని ఇలా అడిగారు, మిత్రమా, మనకందరికీ భగవాన్ని చూడాలనే ఉత్సుకత ఎక్కువగా ఉంది కదా. నృసింహరూపుడైన శ్రీనివాసుడు ఇక్కడ ప్రతి కణంలోని వ్యాపించి ఉన్నాడని చెప్పావు కదా. ఈ విశుద్ధ జలంలో ఆయన మనకెందుకు కనబడటం లేదు? మాకు ఆయన దర్శనాన్ని చేయించు. దైత్యులు సహజంగా ఎలా మాట్లాడతారో తెలిసిన ప్రహ్లాదుడు వారి పట్ల ప్రసన్నుడై భగవంతుని ప్రార్థించగా ఆ మహాభక్తుని పట్ల నిత్యము ప్రసన్నంగా ఉండే పరమాత్మ ఆ బృందానికి అంతటికీ ఆ నీటిలో దర్శనమిచ్చాడు. అంతేకాక ఇకపై ఆ జలాశయంలో స్నానం చేసిన వారు జ్ఞానవంతులవుతారని వరం కూడా ఇచ్చారు. ప్రహ్లాదాది ఆ భక్త శిఖామణులు సామాన్య శరీరాలను త్యజించిన తర్వాత అనంతాత్మ రూపులై అక్కడే నివసించసాగారు. ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మహాభాగవతోత్తములకు ఈనాటికి ఇక్కడ మధ్యాహ్నం దాటాక నృసింహ నామము జయ జయధ్వనులు వినిపిస్తూ ఉంటాయి. అందరికీ రోమాంచమును అశ్రుధారాపాతమును అవిరళ భక్తి భావజనితములుగా కలిగింది ఈ ఇతిహాసం. వారి భక్తికి ప్రసన్నుడై ముగ్ధుడై శ్రీనివాసుడు వారికి అక్కడే దర్శనమిచ్చాడు.
జాంబవతి మధుర భావానికి అనుగుణంగా ఆ స్వామి కోటి మన్మధుల అందంతో కమనీయ రూపంలో దర్శనమిచ్చాడు. చూస్తూ ఉండగానే జాంబవతికి అంగాలన్నీ శిథిలమైనట్లయింది. రోమాంచం కలిగింది. కంటి నుండి ప్రేమాశ్రువులు ధారకట్టి జారగా ఆమె పాదాల వద్ద ఒక మడుగు వంటిది ఏర్పడింది. ఎట్లో గొంతు పెగిల్చుకుని, నాథ, నన్ను నీ చరణదాసిగా స్వీకరించు అనగలిగింది జాంబవతి. ఇంతవరకు తన సౌందర్యసుధనే చవిచూపిన శ్రీనివాసుడు ఇప్పుడు ఆమెకు తన వాక్సుధను కూడా సమర్పిస్తూ ఇలా అన్నాడు. జాంబవతి, నేను నీకు వెంకటేశ మంత్రాన్ని ఉపదేశిస్తాను. నువ్వు ఇక్కడే ఉండి దాన్ని జపిస్తూ తపం చెయ్యని అనుగ్రహించాడు. జాంబవతికి ఆ మాటకి తన చెవిలో అమృతం కురిసినట్లయింది. ఆనందంతో పరవశమైపోయింది. అప్పటిదాకా ఉన్న లజ్జ ఏమైపోయిందో ఉన్నట్లుండే ఆనంద నృత్యం చేయసాగింది. ఆ నృత్యానికి బ్రహ్మాండమంతా పరవశమైపోయి నాట్యం చేస్తున్నట్లు ఊగింది. స్వర్గం నుండి అప్సరసులు దిగివచ్చి ఆమెకి ఇరువైపులా సర్దుకొని నర్తించసాగారు. దేవదందపులు మోగుతుండగా దేవతలు ఆమెపై పుష్పవృష్టి కురిపించారు. ఇలాగే భగవంతుని ప్రేమచే ఆహ్లాదితయ్యే జాంబవతి తీర్థయాత్రను కొనసాగించింది. గురువుగారు ఆమెకు శ్రీ వెంకటేశ్వర మహత్యాన్ని వినిపించారు. శ్రీనివాసుడు సదాచరించే స్వామి పుష్కరిణి కథని చెప్పారు. ఇలా ఆ యాత్ర కొనసాగుతున్న ప్రతి నిమిషం ఆమెకు శ్రీనివాసునిపై గల ప్రేమానురాగాలు పెరిగిపోసాగాయి. గురువుగారు వెంకటాద్రిపై చూపి చెప్పిన ప్రతి తీర్థాన్ని జాంబవతి మనసారా సేవించింది. చివరగా ఋషితీర్థాన్ని చేరుకున్నప్పుడు సప్తర్షుల పాదముద్రలచే పవిత్రమైన ఆ నీళ్ళను ఆమె కన్నులకు అద్దుకొని ఆ ధూళిని నుదుటికి రాసుకుని అక్కడే ఉండిపోయింది. ఆ తీర్థంలోనే తపస్సును అనుష్ఠించింది. గరుడ నేను అవతరించేదాకా ఆమె అలా తపస్సు చేస్తూనే ఉంది. ఆమె శరీరం అత్యంత పవిత్రమైపోయింది. చివరికి నేను తన పతిని కావాలనే అభిలాషతో యోగధారణ ద్వారా తన శరీరాన్ని త్యజించి వెంటనే భక్త శిఖామణి అయిన జాంబవంతుని ఇంటిలో మరలా జన్మించింది. అక్కడ కూడా ఆమె పేరు మారలేదు. ఈ జన్మలో కూడా ఆమెది ఏకమాత్ర నిష్టయే, హరినిష్ట. ఆమె తండ్రి జాంబవంతుడు కూడా మహాభక్తుడు. అతడు తన పుత్రికను నాకు పత్ని రూపంలో సమర్పించి తన జన్మ ధన్యమైందని మురిసిపోయాడు. గరుడ, నిజమైన భక్తిలో కోరికలుండవంటారు నిజమే, కానీ తనను తాను భగవంతునికి సమర్పించుకోవాలనే కోరిక మామూలు కోరిక కాదు. అది భక్తికి పరాకాష్ట అనడం సరికాదు. జాంబవతి భక్తి సఫలమైనది. విశ్వనాథుడే విధి విహితంగా ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమె ఆనందానికి అంతుగాని ఉపమానంగానీ లేవు. శ్రీకృష్ణుడు గరుడునికి ఆ తర్వాత శ్రీనివాస భక్తి తత్వాన్ని బోధించాడు. ఆయన మహత్యాన్ని కూడా వర్ణించి చెప్పి ఇలా ప్రవచించాడు. వత్స వైనతేయ, భగవంతుని ఎన్ని పనుల్లో ఉన్నా మానవులు కానీ ఇతరులు కానీ మర్చిపోరాదు. నిరంతరం ఆయనను హరి మున్నగు మంగళమయ నామాల ద్వారా తలుచుకుంటూనే ఉండాలి. హరిం హరిం ప్రవదేత్ సర్వదైవ. శుభాన్ని కోరుకునేవారు తమ శాస్త్రవిహిత కర్మలను ఆచరిస్తూనే ప్రతి క్షణం లేదా వీలైనప్పుడు వాసుదేవ హరిస్మరణాన్ని చేస్తూనే ఉండాలి. పూర్తిర్యదా క్రియతే కర్మణాంచ సమ్యక్ స్మరేత్ వాసుదేవం హరించ. ఇలా చేయడం వల్ల నారాయణుడు అత్యంత ప్రసన్నుడవుతాడు. ప్రాణులు భగవంతుడైన విష్ణుదేవునికి ప్రియకరమైన కార్యములందే అనురక్తిని పెంచుకోవాలి. హరి ప్రీతికరే ధర్మే ప్రీతియుక్తో భవేత్ సదా అని ముగించాడు సూత మహర్షి. గరుడ పురాణ మహత్యం ఈ గ్రంథంలో 3 కాండల్లోనూ చెప్పబడింది. ఇదంతా ఒకచోట చేర్చి అనువదించబడింది. ఓం శాంతి శాంతి శాంతి.